హలో అందరికీ నమస్కారం ఎల్లరికూ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయిపోండి అండ్ ఈరోజు నేను రివ్యూస్ మానేద్దాం అనుకున్నాను సర్లే ఇప్పటివరకు వచ్చింది జాలే అసలు నేను 300K సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో ఆ బ్రాడ్కాస్ట్లో 100K ప్లస్ ఇన్స్టాగ్రామ్లో అట్లీస్ట్ ఒక 20,000 ఫాలోవర్స్ అన్న పెరుగుతారనేసి అనుకున్నా బట్ 2 నెలలుగా నా ఇన్స్టాగ్రామ్ అట్లే కాన్స్టెంట్గా ఉంది అది 7 లక్షలు అవ్వట్లేదు 690K తర్వాత 693 తర్వాత 700K అవ్వట్లేదు ఏం చేసినా అవ్వట్లేదు దాని బదులు మనం ఎప్పటి నుంచో కొటేషన్లు చెప్పుకుంటే చాలు అనేసి అనుకున్నా కొటేషన్లు చెప్తే ఎట్లా పెరుగుతారు ఫాలోవర్స్ మనకి ఎందుకులే ఈ రివ్యూలు ఇదంతా అనవసరంగా లేనిపోని నెగిటివిటీ అని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఒక జూనియర్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యి ఒక స్టార్డమ్ వచ్చేసింది అనుకో ఒక హీరోకి వాళ్ళు మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్గా చేయరు ఊరికే వేరే హీరో పక్కన ఊరికే ఫ్రెండ్ క్యారెక్టర్ అట్లాంటివి చేయరు సో అట్లా ఒక టిక్టాక్ వీడియోస్తో స్టార్ట్ చేసి దాని తర్వాత దాని నుంచి రివ్యూస్ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి అంటే లాస్ట్ వరకు వెళ్ళలేదులే ఇక్కడ కూడా నాకు యాక్చువల్లీ ఆదిరెడ్డినే ఇన్స్పిరేషన్ నిజంగా చెప్తున్నా నేను రివ్యూ స్టార్ట్ చేయడానికి కారణమే ఆదిరెడ్డి ఆ టైంలో యూట్యూబ్లో ఏం చేయాలి అనేసి అనుకున్నప్పుడు ఐ థాట్ ఐ కెన్ రివ్యూ వెల్ నేను బాగా రివ్యూ చేయగలుగుతాను అనేసి నాకు తెలుసు బట్ రివ్యూలు ఎట్లా చేయాలని చెప్పేసి నాకు తెలియదు సో అందుకని ఆదిరెడ్డి వీడియోస్ చూసి ఆదిరెడ్డి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను సో నాకేమనిపించింది అంటే బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ మీద రివ్యూ చేయకూడదు ఎందుకంటే బిగ్ బాస్ పోయి వచ్చేది అల్టిమేట్ థింగ్ సో వెళ్ళేసి వచ్చిన దానికి దాని మీద రివ్యూలు చేసేది దరిద్రంగా ఉంటుందనేసి నాకు అనిపించింది అనమాట ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 భయంకరమైన ఇది తీసుకొని నేషనల్ అవార్డు తీసుకొని సినిమాల మీద రివ్యూలు ఇవ్వరు ఒకవేళ సినిమా నుంచి స్టార్ట్ చేస్తే కూడా ఇప్పుడు నాని ఉన్నాడు ఫ్లాష్ కొట్టేది అసిస్టెంట్ డైరెక్టర్గా బిగ్ ఇండస్ట్రీకి వచ్చారు ఇప్పుడు అంత పెద్ద హీరో అయిపోయిన తర్వాత మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడు సినిమాకి సో అట్లే అనిపించింది ఆఫ్టర్ బిగ్ బాస్ మళ్ళీ రివ్యూలు చేయకూడదని చెప్పేసి ఇది యాక్చువల్లీ నా పర్సనల్ స్టోరీ ఇక్కడ నుంచి మనకి అంత పెద్ద మ్యాటర్ ఏముండదు డిస్కస్ చేసుకోవడానికి సో ఫస్ట్ నా పర్సనల్ స్టోరీ చెప్తా సో నేను ఏమనుకున్నా బిగ్ బాస్ పోయి వచ్చి నాకు చేయకూడదు అనేసి అనుకున్నాను అనమాట దాని తర్వాత ఆదిరెడ్డి వచ్చి టాప్ 4 వరకు ఉండి టాప్ 5లో ఒక పర్సన్ ఆదిరెడ్డి టాప్ 4 వరకు ఉండి అంత దూరం పోయి బిగ్ బాస్ పోయి టాప్ 4 వరకు ఉండి మళ్ళీ వచ్చి రివ్యూలు చేసుకుంటా అంటే టాప్ 4 ఉండే కంటెస్టెంటే రివ్యూలు చేసేటప్పుడు 9th వీక్ వచ్చి నేను అంత ఓవర్ యాక్షన్ చేయకూడదు సర్లే మనం కూడా రివ్యూలు చేద్దాం అనేసి అనుకుంటా కాకపోతే ఇక్కడ ఏమినా అంటే ప్రాబ్లం అయిపోయింది నాకు ఇండస్ట్రీలో టచ్ ఉంటారు ఎందుకంటే నేను హైదరాబాద్లోనే ఉంటా ఈవెంట్లకు పిలుస్తూ ఉంటారు ఈవెంట్లకు పోతూ ఉంటా మా టీవీ ఈవెంట్సో ఈటీవీ ఈవెంట్సో ఏదో ఒక ఈవెంట్స్ పార్టీలు ఫ్రెండ్స్ అంతా మ్యూచువల్సే సో నేను వాళ్ళ మీద రివ్యూ ఇచ్చి వాళ్ళ మూతులు మళ్ళీ చూసుకోవాలంటే అది ఎట్టుంటుంది అనేసి మీకు తెలియదు ఆ సిచ్యువేషను సో కొంతమంది ఈజీ గోయింగ్ పిచ్చలైట్లే ఏముంది మనం చేసిందే కదా వీళ్ళు చేస్తారని చెప్పేసి మొన్న పవిత్ర బర్త్డే ఉంది ఆ పార్టీలో సీత వచ్చింది సీత వాజ్ వెరీ ఫైన్ సీత చాలా నవ్వుకుంటా మాట్లాడింది మణికంఠ నవ్వుకుంటా మాట్లాడినాడు బట్ కొంతమంది అట్లా నవ్వుకుంటా మాట్లాడలేరు దే విల్ బీ దట్ డిస్పారిటీస్ సో అట్లా పోతాయి అని చెప్పేసి ఎందుకు మనకి అని చెప్పేసి ఆపేద్దాం అనుకున్నా పెద్ద రెవెన్యూ వచ్చేసి పొడిచి పీకేసి ఏదో లక్షలు కోట్లు వచ్చి ఆ కోట్ల కోసం సరే నెగిటివిటీ తీసుకుందాం అనుకునే దానికి ఏమిలే సరే ఆపేద్దాం అనుకున్నా బట్ మెనీ పీపుల్ టెక్స్టెడ్ మీ టెల్లింగ్ మీ రివ్యూస్ ఎక్కడ వీఆర్ మిస్సింగ్ అండ్ ప్రామిస్ ఇది సెల్ఫ్ డబ్బాలు కాదు నిజంగా చెప్తున్నా చాలామంది మెసేజ్ చేస్తున్నారు రివ్యూ చేయొచ్చు కదా అని చెప్పేసి సో ఐ థాట్ ఓకే 20 రోజులే కదా నెక్స్ట్ ఇయర్ కావాలంటే రివ్యూలు మానేద్దామని చెప్పేసి చేద్దాం అనుకున్నా సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ విష్ణుప్రియ పాపం మంచి బిడ్డ అమాయకు బిడ్డ ఇన్నోసెంట్ అనేసి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు విష్ణుప్రియ నోట్లో నాలికి లేని పిల్లేవో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట గట్టిగా అరవలేదు ఎవరైనా దూషిస్తూ ఉంటే కూడా తిరిగి మాట్లాడలేదు ఏమీ లేదు ఎట్ట ఈ పిల్ల ఈ సొసైటీలో బతుకుతుంది అని చెప్పేసి అప్పుడప్పుడు భయం కూడా వేస్తూ ఉంటుంది చాలా అయోమయమై ఉన్న పిల్ల అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది దానివల్లే ఏమో అంతమంది వచ్చి చెప్తా ఉన్నా కూడా పృథ్వీ విషయంలో మారలేకపోతా ఉంది సో ఎంత క్లియర్గా మీరందరూ అనుకోవచ్చు విష్ణుప్రియ నెగిటివ్ చేస్తావు కదా నువ్వు ఎట్లా ఈరోజు పాజిటివ్గా మాట్లాడుతా ఉన్నావా అని చెప్పేసి ఇప్పుడు ఒక కంటెస్టెంట్గా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కష్టపడి ఆడి ప్రాణాలు పెట్టి చేతులు ఎరగొట్టుకొని కాలు ఎరగొట్టుకొని నడవలేక కుంటుకుంటా జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా మేము గెలవాలి అని ఒక తప్పనతో ఆడుతూ ఉన్నారు అట్లా ఆడే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతూ ఉంటే విష్ణుప్రియ వచ్చి పృథ్వీ అని చెప్పేసి ఒక ట్రాక్ పెట్టుకొని అఫ్కోర్స్ పృథ్వీ అంటే ఊరికే ఫేక్ ఇష్టమని నేను చెప్పట్లేదు రియల్ ఇష్టమే పెట్టుకొని హౌస్లో సర్వైవ్ అవుతా ఉంది అంటే అన్డిజర్వింగ్ విష్ణుప్రియ దేర్ ఆర్ అదర్ డిజర్వింగ్ పీపుల్ ఆల్సో అని చెప్పేసి ఒక చిన్న విషయమే అనిపిస్తుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే నేను మనిషినే పాప మా పిల్ల కష్టపడిన దానికి కూడా ఆ పిల్లకి క్రెడిట్స్ రాకపోతే ఆబ్వియస్లీ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్
ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా అయినా ఒక రివ్యూవర్గా అయినా ఏదైనా ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో ఆ పిల్ల ఏడుస్తుంటే కూడా కొంచెం బాధ అనిపించింది. పాపం బిడ్డ ఏడుస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నేను మనిషిని, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, నాది గుండె, నా గుండె కూడా గుచ్చుకుంటా ఉంటుంది. నేను మరీ దరిద్రంగా సైకో కిల్లర్ సైకోపాత్ కాదు. సో ఐ ఫెల్ బ్యాడ్ ఫర్ హర్. బట్ వాళ్ళు అన్నీ కన్సిడర్ చేసుకొని ఇచ్చారు. సో అఖిల్ అండ్ హారిక డెసిషన్ రైటా రాంగా అని చెప్పేసి నేను తర్వాత చెప్తాను. అండ్ హారిక వాజ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. సీజన్ 4లో హారిక అండ్ సోహెల్ వేర్ మై ఫేవరెట్స్. బయటకు వచ్చినాక మాట్లాడలేదు. మొన్న మేము భజన్లో ఉన్నప్పుడు కూడా హారిక కనిపించింది. లాస్ట్లో మాట్లాడదాం అనుకున్నాను. ఆ పిల్ల హై చెప్పలే, నేను హై చెప్పలే, ఒకరి మూత ఒకరు చూసుకున్నాం, ఎవరు హై చెప్పుకోలేదు. ఆ పిల్ల వెళ్ళిపోయింది లాస్ట్లో మాట్లాడదాం అనుకుంటే. సరే ఇంకా వదిలేసింది నేను కూడా. ఓకే, సో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనేసి చెప్తాను. రోహిణికి తిరుగే లేదు. అసలు ఒక ఫీమేల్ విన్నర్ అవ్వడానికి అన్ని రకాల క్వాలిటీస్ ఉండేది రోహిణికి. అది ఎట్లా అని చెప్పేసి చాలామంది కింద డినై చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకు కూడా అందరికీ నేను ఆ పాయింట్ వచ్చినప్పుడు సమాధానం చెప్తా. నబీల్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఈరోజు లైవ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే, మార్నింగ్ లైవ్ చూస్తూ ఉన్నాను, లైవ్ చూస్తే నబీల్ బ్యాక్ బిచ్చింగే. అసలు నబీల్ 24 గంటలు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, 24 గంటలు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతూ ఉండేది, చాడీలు చెప్పుకుంటూ ఉండేది తప్ప గేమ్ ఏం కనిపించట్లేదు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. నాకు గుర్తు చేయండి, ఎట్లా గుర్తు చేస్తారు, సరే గుర్తు చేస్తారు మీరే. సో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, నిఖిల్ వచ్చి నబీల్, అంటే నేను నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇది కాన్వర్సేషన్ అనమాట. నిఖిల్ వచ్చి నబీల్తో చెప్తున్నాడు, ఫస్ట్ నామినేషన్స్ చేసింది ఈడే, లాస్ట్ నామినేట్ అయ్యాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎవరెవరు వచ్చి నామినేట్ చేస్తారు, డిఫెండ్ చేసుకుందామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నావు కదా అంటే, నిజం రా అనేసి అంటా ఉన్నాడు. పృథ్వీ వచ్చి, అసలు రోహిణి నీకేసింది ఒక నామినేషన్ పాయింటా, జోక్గా చెప్పింది, అట్టర్ జోక్తో నామినేషన్ చేసింది అంటే, నబీల్ వచ్చి ఈడొక్కడు పెయింట్ లేకుండా ఉన్నానని చెప్పి నాకు వేసినట్టున్నారు, అసలు ఇంత జోక్రా, అది జోక్గా అన్నానని చెప్పేసి. ఏది ఆ బట్టలు రెడ్ కలర్ డ్రెస్లు వేసుకున్నారు, వీళ్ళు గెలిస్తే చూద్దాము అనే విధంగా అనింది. నువ్వు గెలిస్తే చూద్దాం అనింది, నువ్వు మమ్మల్ని వీక్ అంటున్నావు కదా అని చెప్పేసి నామినేషన్ వేసింది. నిజంగానే రోహిణి వచ్చి బాగా ఆలోచించి ఎవరు నామినేషన్స్ లేరో వాళ్ళని నామినేషన్ వేద్దామని చెప్పేసి నబీల్ వేసినట్టే నాకు కూడా అనిపించింది. బికాస్ దట్ వాజ్ అ సిలీ నామినేషన్ అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ వాళ్ళైతే దాని ఒక పాయింట్ లాగా అనుకుంటున్నారు. దేర్ ఆర్ అదర్ పాయింట్స్ ఆల్సో నబీల్ని నామినేట్ చేయడానికి. ఇన్ని రోజులు నామినేషన్లో రాలేదు కదా అని చెప్పేసి నామినేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఫస్ట్ సమ్ ఎక్స్వైజీ రీజన్ నామినేట్ చేసి ఉండొచ్చు. బట్ మొత్తం పోయి ఏదో తుప్పాస్ రీజన్తో నామినేట్ చేసినట్టు నాకు కూడా అనిపించింది. దాని తర్వాత రోహిణి వచ్చి అవినాష్తో అంటూ ఉండేది, నా నామినేషన్ పాయింట్స్ కరెక్టేనా అనేసి అంటే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత రోహిణి వచ్చి, నేను హెయిర్ చేసుకుంటా కదా, నేను హెయిర్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు కూడా అన్నాను, అసలు ఫిజికల్ టాస్క్ ఒకటి ఆడితే వాళ్ళు స్ట్రాంగ్, నేను వీక్ అనేసి ఎట్లా డిసైడ్ చేస్తారు వీళ్ళు, నేను చూడు ఇంత బాడీ పెట్టుకొని ఆడుతున్నా, వీళ్ళు గెలిస్తే అప్పుడు చూద్దాము అంటే వీళ్ళు ఓడిపోతారనే కదా, అంటే వీళ్ళు నిజంగా నబీల్ అనింది ఏమి, వీళ్ళు గెలిస్తే అప్పుడు చూద్దాం, నేను నిఖిల్ని పక్కన తీసేద్దాం, మిగిలిన వాళ్ళు గెలిస్తే అప్పుడు చూద్దాం అనేసి అంటే ఏంటి, నిఖిల్ స్ట్రాంగ్, నిజంగా వీళ్ళు గెలవర్లే అనే ఒక పాయింట్తో అన్నట్టే. బట్ దాన్ని అంత నామినేషన్స్ తీసుకొని నామినేట్ చేసే అంత పెద్ద పాయింట్, ఆ చిన్న పాయింట్కి ఫైనలిస్ట్గా చూడకూడదు అనేంత పెద్ద పాయింట్ అయితే అది కాదు. బట్ దానికి నామినేట్ చేయడం ఇస్ తుపాస్. దెర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో. నబీల్ ఈ మధ్య గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు, 24 గంటలు అమ్మలక్కలు ముచ్చట్లు ఎక్కువైపోయినాయి. మాడదాం, నబీల్ ఫ్యాన్స్ ఎంత ఫీల్ అయినా ఏం చేసినా, ఇప్పుడు ఇంక మీద ఈ 20 రోజులు ఎవరు ఫ్యాన్స్ ఫీల్ అయినా ఏమిలే, అసలు కంటెస్టెంట్లు ఫీల్ అయినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఫీల్ అయితేనే పట్టించుకోవట్లేదు. మీరు ఫ్యాన్స్ ఫీల్ అవుతా ఉంటే నేను ఎందుకు పట్టించుకుంటా, నాకు అనిపించింది చెప్పేస్తూ ఉంటా. దాని తర్వాత తేజ వచ్చి అంటున్నాడు, విష్ణుప్రియ నామినేషన్స్లో అవినాష్, ప్రేరణ, నేను ముగ్గురు ఉన్నామంట, కానీ ఎక్కడో చింత చచ్చినా పులుపు చావలేదు అనే ఒక పాయింట్తో ఏదో అడ్డొస్తూ ఉండిందంట అవినాష్కి వేయడానికి, అందుకని నాకు వేసేసిందంట అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఈ తేజ వచ్చి, తేజకి కూడా సెల్ఫ్ బిల్డప్లు ఎక్కువ అయిపోయినాయి అనేసి అనిపిస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ సెల్ఫ్ డబ్బా అనేది ఉండాలి, ఎందుకంటే ఏమీ లేనప్పుడు కంటెంట్ కనీసం సెల్ఫ్ డబ్బా కంటెంట్ అయినా ఉండాలి అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఏమంటున్నాడు అంటే, గౌతమ్ వచ్చి మొన్న ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి గ్రూపిజం గురించి మాట్లాడిన తర్వాత గ్రూపిజం అనే పాయింట్ గౌతమ్కి వచ్చింది. బట్ నేను ఎక్స్ కంటెస్టెంట్స్ అందరు రానప్పుడే ఆ పెయింట్ నామినేషన్స్ అప్పుడే చెప్పినాను మీరు గ్రూప్గా ఆడుతూ ఉన్నారని చెప్పేసి. సో వాళ్ళు వచ్చి చెప్పకముందే నేను మొత్తం గ్రాస్ప్ చేసి చెప్పేస్తున్నాను కదా వీళ్ళందరికీ అని చెప్పేసి కెమెరాకి చెప్తున్నాను అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ, నబీల్. విష్ణుప్రియ 24 గంటలు రోహిణి గురించి మాట్లాడేది, రోహిణి 24 గంటలు విష్ణుప్రియ గురించి మాట్లాడేది, నబీల్ 24 గంటలు ఆ ర్యాట్ బ్యాచ్ గురించి మాట్లాడేది. ఇదంతా కామన్, అసలు దీని గురించి మనం మాట్లాడేదానికే లేదు. అసలు బ్యాక్ బిచ్చింగే లేకపోతే హౌస్లో కొంచెం బోర్ కొడుతుంది. బట్ బ్యాక్ బిచ్చింగ్ అంటే నేను మీకు క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరి గురించి వాళ్ళ వెనకాల మాట్లాడడం బ్యాక్ బిచ్చింగ్ కాదు. ఒకరి గురించి వాళ్ళ వెనకాల వాళ్ళ ఎనిమీస్ అయినప్పుడు మాట్లాడుకోవడం ఈజ్ ఓకే. బట్ ఒకరు ఫ్రెండ్స్ అయినప్పుడు కూడా వాళ్ళతో ముందు బాగా ఉండి వాళ్ళతో వెనకాల వచ్చి వాళ్ళ గురించి మాట్లాడడం ఇస్ బ్యాక్ బిచ్చింగ్. దాన్ని నేను బ్యాక్ బిచ్చింగ్ అని చెప్తాను. అదైతే నబీల్ ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాడు.
దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి నబీల్తో చెప్తుంది, ఆమె నవ్వుతూ చెప్తుంది అనేసి అంటే నామినేషన్స్ గురించి, ఆ రెడ్ టీషర్ట్స్ ఆ మ్యాటర్ గురించి నవ్వుతూ చెప్తుంది అనేసి అంటే నబీల్ వచ్చి ఒకసారేమో నవ్వుతూ చెప్తుంది అంటాం, ఒకసారేమో అక్కడ వచ్చి హర్ట్ అయినాను అనేసి చెప్పి అంటాం, నాకేం అర్థం కావట్లేదు అంటే విష్ణుప్రియ అనింది, అది సర్కాస్టిక్ నవ్వు, తను హర్ట్ అయిందని నీకు ఆల్రెడీ చెప్పా, నిన్ను అడిగితే నువ్వు నవ్వింది అనేసి అన్నావు, అయినా నీ దగ్గరకు వచ్చి నేను హర్ట్ అవ్వలేదని చెప్పి అక్కడ నామినేషన్స్లో వచ్చి హర్ట్ అయిందనేసి చెప్పింది, ఎంత ఫ్లిప్ అసలు అనేసి. అది నిజంగానే యాక్చువల్లీ రోహిణి వచ్చి నబీల్ని నామినేట్ చేయాలనే పాయింట్తో ఉండుండదు 100%. కానీ ఏంటి, ఏదో ఒక పాయింట్తో నామినేట్ చేయాలి, బికాస్ నబీల్ ఈజ్ ది ఓన్లీ పర్సన్ లెఫ్ట్ ఇన్ నామినేషన్స్ ఆ టైంలో. కాబట్టి నబీల్ని ఏదో ఒక రకంగా నామినేట్ చేసేద్దామని చెప్పేసి, దానికి ముందు నేను హర్ట్ అవ్వలేదు అనేసి చెప్పున్నా కూడా ఆ రీజన్ తీసుకొని ఇక్కడ వచ్చి నామినేట్ చేస్తుంటుంది. దట్ వాజ్ అ సిల్లీ రీజన్, బట్ షీ వాంటెడ్ నబీల్ టు బీ ఇన్ నామినేషన్స్. షీ డెంట్ హ్యావ్ ఎనీ అదర్ రీజన్. ఆ టైంలో మైండ్లో టక్కన నబీల్ మీద రీజన్స్ గుర్తు రాకుండా ఆ రీజన్ వేసింది అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత నబీల్, రోహిణి దగ్గర జరిగే తప్పే ఇది, నేను చాలాసార్లు చూసా, నిఖిల్ని కూడా సపోర్ట్ అనగానే నువ్వు ఒప్పుకోకు అనేసి అన్నా, బికాజ్ రోహిణి ఈజ్ అ ప్లేయర్ అని చెప్పేసి అన్నాను అని. ఇదే గ్రూప్ గేమ్ అంటే. నిఖిల్ సపోర్ట్ చేసుకుంటాడంటే అది నిఖిల్ ఇష్టం, పృథ్వీ సపోర్ట్ చేసుకుంటాడంటే అది పృథ్వీ ఇష్టం. నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు సపోర్ట్ ఇప్పుడు నబీల్ కూడా అవినాష్కి సపోర్ట్ చేస్తున్నాడు, సో నబీల్ అవినాష్కి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నబీల్ చేతిలో ఉన్నప్పుడు నిఖిల్ సపోర్ట్ చేస్తారంటే అది నిఖిల్ ఇష్టం, దానికి నబీల్ వచ్చి ఆపకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ప్రేరణకి గౌతమ్కి ఒక పాయింట్. ఇక్కడ ప్రేరణ పైన నాకు ఒకానొక టైంలో వేర్ నబీల్ మెగా చీఫ్ అయిన ఫస్ట్ వీక్ ఎప్పుడైతే ఫస్ట్ అంటే వైల్డ్ కార్డ్స్ రాకముందు వీక్, విచ్ ఇస్ ఫిఫ్త్ వీక్ నాకు ప్రేరణ పైన పిచ్చి ఇష్టం ఉండేది. బా, ఎంత బ్యూటిఫుల్ కంటెస్టెంట్ రా ఈ పిల్ల, అసలు ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ సీజన్ 8 అనే ఒక ఫీలింగ్ వచ్చేదనమాట ప్రేరణ పైన. ఐ వాంటెడ్ ప్రేరణ టు విన్ ఆ టైంలో, ఫిఫ్త్ వీక్లో. తన పాయింట్స్ కానీ, తను గేమ్ కోసం పెట్టే ఎఫర్ట్స్ కానీ, ఆ పప్పీ టాస్క్లో కూడా తను మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటా పోయి తీసుకొని రావడం, లాస్ట్ వరకు తేవడం, లాస్ట్లో ప్రేరణ నబీల్ మిగిలిపోతే అందరూ నబీల్కి ఓటేయడం, అప్పుడు నబీల్కి పృథ్వీకి మెగా చీఫ్ టాస్క్ జరగడం, అక్కడ ప్రేరణ మిస్ అయిపోయిందని చెప్పేసి నాకు ఒక బాధ. యష్మి కూడా ప్రేరణకు సపోర్ట్ చేయకుండా ఇలా చేసి ఎలా రా అని చెప్పేసి అట్లా మాట్లాడి సంచాలకగా అదంతా చేసి అదంతా తట్టుకొని హౌస్ మొత్తం ప్రేరణకు అగేన్స్ట్గా ఉన్నారు అని ఒక ఫీలింగ్ వచ్చింది. ప్రేరణకు అసలు ఫ్రెండ్సే లేరు హౌస్లో అనే ఇలాంటి ఒక ఫీలింగ్ ఉండింది ఆ టైంలో. సో ఆ టైంలో ప్రేరణ వాజ్ మై ఫేవరెట్ అనమాట. తర్వాత ప్రేరణ బిహేవియరు, సిల్లీ పాయింట్స్, సిల్లీ లాజిక్స్, సిల్లీ నామినేషన్స్, కావాలని ప్రేరణ కూడా ఈ మధ్య కావాలని నంగి చేస్తుంది. నా ఫస్ట్ నామినేషన్ విష్ణుప్రియ అని చెప్పి సుత్తిగా ఉంది అవంతా, ఆ బిహేవియర్ అంతా. ప్రేరణ ఫైర్గా ఉన్నప్పుడే నాకు నచ్చింది. ఈ సుత్తి నామినేషన్లు, సుత్తి బిహేవియర్ అయితే నాకు నచ్చల. దాని తర్వాత మెగా చీఫ్ అయిన తర్వాత ప్రేరణ అస్సలు నచ్చకుండా పోయేసింది. ఆ శాడిజము, ఆ డిక్టేటర్షిప్, పగ తీర్చుకోవడము, గౌతమ్ గురించి సీతాఫలం తిన్నాడని పగ, అది అంతా నాకు నచ్చలేదు. దాని తర్వాత ఈరోజు గౌతమ్ మీద కూడా చాలా సిల్లీ పాయింట్, తుప్పాస్ పాయింట్తో ఆర్గ్యూ చేస్తూ ఉండింది. ఏమని చెప్పిందంటే, నువ్వు ఒక పర్సన్ జెన్యూన్ కాదు అంటుంటే ఆ పాయింట్లో వాళ్ళు రియల్గా లేరు అన్నట్టు అర్థము, నీకు అది రైట్ అనిపించింది, ఓకే, బట్ నువ్వు జెన్యూన్ కాదు అనేది నీకు మాటలు వదిలేసినట్ట కాదు కదా, నేను కూడా అంతే మాటలు వదిలేసినట్టు కాదు అంటే గౌతమ్ క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు సిగ్గు లేదు అవంతా అన్నావు కదా, అంటే నాట్ జెన్యూన్ అంటే అలాంటిదే అని చెప్పేసి అనింది. ఇప్పుడు సిగ్గు లేదు అనేసి నువ్వు మాట్లాడినావు కదా, అది పెద్ద మాట, అంటే నువ్వు నాట్ జెన్యూన్ అన్నావు కదా అలాంటిదే అనేసి అంటే, దానికి గౌతమ్ వచ్చి నువ్వు జెన్యూన్ కాదు అనడానికి రాక్షసి సిగ్గు లేదు అనడం రెండు ఓకేనా అని చెప్పేసి అడుగుతారు. ప్రేరణ వచ్చి ఇట్ మేక్స్ సెన్స్, నిజంగా రాక్షసి అనడమే ఇంకా ఎక్కువ సెన్స్ చేస్తుంది, ఎందుకంటే ఆమె గేమ్లో కొరకడం ఏంటి, అందుకే నేను రాక్షసి అన్నాను, ఈ సెన్స్ అనే దానికంటే అదే కరెక్ట్ వర్డ్ అనేసి అంటుంది. దాని తర్వాత గౌతమ్ జెన్యూన్ కాదు అనేది చాలా సాఫ్ట్ వర్డ్, నేను నీతో చాలా సాఫ్ట్ వర్డ్ అన్నాను అనేసి అంటే, అప్పుడు ప్రేరణ వచ్చి చంపు ఈజ్ ఎ సాఫ్ట్ వర్డ్, స్పెసిమెన్ ఈజ్ ఎ సాఫ్ట్ వర్డ్ అనేసి అంటే, స్పెసిమెన్ అంటే నమూనా అని అర్థం, అంటే నమూనా ఈజ్ ఆల్సో ఏ సాఫ్ట్ వర్డ్ అనేసి అంటుంది. దాని తర్వాత గౌతమ్ వచ్చి నువ్వు ఎన్ని చెప్పినా వినవు అన్నట్టు వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రేరణకి గౌతమ్కి మధ్యలో, గౌతమ్ వచ్చి నాట్ జెన్యూన్, యు ఆర్ నాట్ జెన్యూన్ కాదు అన్నాడంట. జెన్యూన్ కాదు అనే మాట, సిగ్గు లేదు అనే మాట సేమ్ అనేసి అంటా ఉంది ప్రేరణ. దానికి గౌతమ్ వచ్చి లేదు, జెన్యూన్ కాదు అనేది నేను చాలా సాఫ్ట్గా చెప్పాను, నువ్వు సిగ్గు లేదు రాక్షసి అదంతా చెప్పావు, అవన్నీ సాఫ్ట్ కాదు అనేసి అంటే, అవన్నీ సాఫ్టే, ఇంకా అవే సెన్స్ చేస్తాయి, దే విల్ మేక్ సెన్స్, ఈ మాటలే ఇంకా అర్థం ఉంది నేను చెప్పిన మాటలో, నువ్వు చెప్పిన మాటలో అర్థం లేదు అనేసి చెప్పి వాదిస్తూ ఉంది. అసలు ఎంత తుప్పాసవాదం ఇది, నీకు సిగ్గులేదు అంటే ఎవరికైనా మండుతుంది రోడ్లో పోయి, నువ్వు జెన్యూన్ కాదు అనేసి అంటే ఓకే, నువ్వు ఫేక్ అనేసి అంటే మళ్ళీ అది కొంచెం రూడ్ వర్డ్ అయిపోతుంది. నువ్వు జెన్యూన్ కాదు అనేది నిజంగానే సాఫ్ట్ వర్డ్, నీకు సిగ్గులేదు, నువ్వు రాక్షసి, క్యారెక్టర్లెస్ అనే దానికంటే అవి నిజంగానే నోరు జారడం. ప్రేరణ ఇది నిజంగానే నోరు జారింది.
సో వాటన్నిటికంటే జెన్యూన్ కాదని చాలా చిన్న వర్డ్. అదే గౌతమ్ ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హర్. బట్ ఆ పిల్లకి నిజంగా అర్థం కాకుండా దానికి కూడా వాదన పెట్టుకుంటా ఉన్నింది సుత్తిగా. దాని తర్వాత అన్ని తిరిగి గౌతమ్ మీద చెప్తా ఉంది. నీకు అన్ని బ్యాడ్ అనిపిస్తుంది గౌతమ్, నువ్వు చెప్పినప్పుడు బ్యాడ్ కాదు, నీకు అర్థం కాదు, అసలు నీకు అర్థమే కాదు, నథింగ్ గోస్ ఇన్ టు యువర్ బ్రెయిన్ అని. అసలు ప్రేరణకి ఫస్ట్ అర్థం కాలేదేమో అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత హారిక అఖిల్ ఇద్దరు వచ్చినారు బిగ్ బాస్లోకి. వాళ్ళంతా కెమెరాలు చూసి బిగ్ బాస్ ఇదా, బిగ్ బాస్ నువ్వు చూసేది కెమెరాలు అని చెప్పేసి అది చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు టికెట్ టు ఫినాలే కంటెండర్స్ని సెలెక్ట్ చేయాలన్నమాట. సో వాళ్ళకి చాలా పెట్టినారు, స్పీడ్, ఫిజికల్ టాస్క్, బ్యాలెన్స్ అని చెప్పేసి ఒక 6 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి దీంట్లో మీరు ఏది చూస్ చేసుకుంటే దాని రకంగా గేమ్ ఉంటుంది అనేసి. అంటే అఖిల్ వచ్చి నా సీజన్లో నాకు స్పీడ్ ఎక్కువ, సో నేను స్పీడ్ చూస్ చేసుకుంటా అని, హారిక ఏమో నేను బ్యాలెన్స్ చూస్ చేసుకుంటా బికాస్ ఐఎమ్ గుడ్ అట్ ఇట్ అని చెప్పేసి స్పీడ్ అండ్ బ్యాలెన్స్ టాస్క్ చూస్ చేసుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ డే కాదు, సాయంత్రం అనుకుంటా, దమ్ మసాలా బిర్యానీ ఎర్ర కారం గుంటూరుని అని చెప్పేసి ఒక పాట వచ్చింది. ఆ పాట తర్వాత వాళ్ళు ఎంటర్ అయినారు. దాని తర్వాత వీళ్ళందరూ లేనిపోని హింస అంతా ఇచ్చేస్తున్నారు. లేనిపోని హింస కాదులే, వీళ్ళే బిగ్ బాస్ వాళ్ళే చెప్పుంటారు హింసీమని చెప్పేసి. హింసీమని చెప్పుంటారు, మీకు ఏదనిపిస్తుందో అది మాట్లాడండి అనేసి అంటారు. వాళ్ళు వచ్చి అందరికీ హింసించుకున్నారు. వాళ్ళు మొత్తం క్లియర్గా ఏం మాట్లాడినారని చెప్పేసి నేను రేపు కుదిరితే మీకు లైవ్ అప్డేట్స్ చేస్తాను. సో ఇప్పుడు ఎపిసోడ్లో ఏం జరిగిందో అది మాత్రం చెప్తా. వాళ్ళు యాక్చువల్లీ గౌతమ్కి కూడా చెప్పేస్తున్నారు, నువ్వు అందరికీ నచ్చుతున్నావని, నాకు నీ గేమ్ నచ్చుతుంది అన్నట్టు. దాని తర్వాత శివంగి లాగా ఆడుతున్నామని చెప్పేసి రోహిణికి, అందరికీ ఎవరికి ఏమేమి ఇవ్వాలో అదంతా ఇచ్చేసినట్టు నాకు అనిపించింది. అన్నిటికన్నా మంచిగా అయితే మంచి మాటలు అయితే విష్ణుప్రియ చెప్తున్నారు. బట్ ఆ పిల్ల పెద్దల మాట పెరుగన్న మూట చెవికెక్కదు అని చెప్పేసి, పోగాలం దాపరించిన వారికి పెద్దల మాట చెవికెక్కదు అని చెప్పేసి ఒక సామెత ఉంది. కరెక్టేనా సామెత? పోగాలం దాపరించిన వారికి, అసలు పుప్పలు కూడా అని వచ్చింది. పోగాలం దాపరించిన, కరెక్టేనా వర్డ్? చూస్తా ఒక నిమిషం, లేదు ఏదో ఉంటాం బాగు వర్డ్. పోగాలం దాపరించిన వారికి పెద్దల మాట చెవికెక్కదు అని చెప్పేసి ఒకటి ఉంది. సో అదేమో ఐ డోంట్ నో ద మీనింగ్. సో మూర్ఖులకి ఎవరు ఎంత చెప్పినా వినరు అని చెప్పేసి ఒకటి ఉంది. దానికి విష్ణుప్రియకి ఎంత చెప్పినా వినరు అనేసి అనిపిస్తుంది. వాళ్ళ చెల్లి చెప్పింది, యాంకర్ రవి చెప్పినాడు, వాళ్ళ నాయన చెప్పినాడు, ఎవరు చెప్పినా వినలేదు. ఎంతమంది చెప్పినా వినలేదు, హోస్ట్ చెప్పినా వినలేదు, ఏం చెప్పినా వినలేదు. ఈరోజు అఖిల్ చెప్తే మాత్రం వినేస్తుంది అనేసి అఖిల్ అనుకోవడం తప్పు. సో అఖిల్ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, నీ గేమ్కే దెబ్బతింటా ఉందని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పినాడు. బట్ అర్థం కాలేదు. బట్ ఏం చెప్పినాడని చెప్తా. సో ఎంటర్ అవగానే రోహిణికి వచ్చి, శివంగి నువ్వు శివంగి నిజంగానే అనేసి అన్నాడు. దాని తర్వాత ఊరికే ఏదో కామెడీ చేస్తున్నాడు, మేము 1 వీక్ కోసం వచ్చినామని చెప్పేసి బ్యాగ్ తెచ్చుకున్నారు. హారిక వచ్చి పృథ్వీతో చెప్తా ఉంది, ద వే యూ కోప్డ్ అప్ సూపర్ అని చెప్పేసి. యాక్చువల్లీ నిజంగా చెప్తున్నా, ఈ సీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫ్లాప్ అవ్వడానికి ఈజ్ ఎడిటర్. అబ్బా అసలు సంబంధమే లేదు. పృథ్వీతో ఏం మాట్లాడుతున్నారు, ఏం జరిగిన తర్వాత కోపప్ చేసుకున్నాడు ఏది అని వాళ్ళకి లైవ్ చూస్తేనే అర్థమవుతుంది. లైవ్ కొంచెం చూసి, ప్రోమో చూసి, ఎపిసోడ్ చూసి ఎన్ని చూడాలా? ఇంక 24 గంటలు మొత్తం పనులన్నీ మానుకునేసి బిగ్ బాస్తో కూర్చోవాలి ఎట్టా? మాకైతే పని పాట లేదు కాబట్టి కూర్చుంటాం, పనులు ఉండే వాళ్ళు ఎట్లా చూస్తారు? సో అది నిజంగా ఫ్రమ్ ద మిడిల్ అసలు స్టార్టింగ్ అంతా లేపేసి మ్యాటరు మిడిల్ నుంచి ఎడిట్ చేస్తున్నారు. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లే. దాని తర్వాత అఖిల్ చెప్తున్నాడు, కొంతమంది మాటలు మనం హార్ట్కి తీసుకుంటే గెలవచ్చేమో, అది నువ్వు తీసుకున్నావు. కొంతమందిని అక్కడే వదిలేసి ముందుకెళ్తే బాగుంటుంది. ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్ వద్దు. ఓటమినైనా ప్రేమగా ఓడిపోయినా కూడా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే బాగుంటుంది. ఎవరికి చెప్తున్నానో అర్థమవుతుంది. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ రైట్ ఇన్ ఎనీ రిలేషన్, అది మార్చుకుంటే బెటర్ అని చెప్పేసి ఏమని చెప్పినాడు. ఫోర్స్ఫుల్గా ఏ రిలేషన్షిప్లో మనం ఫోర్స్ చేయకూడదు. అవతల వాళ్ళ ఫీలింగ్స్కి కొన్నిసార్లు అది అక్కడే వదిలేసి, ఏ రిలేషన్షిప్ అయినా ఏదైనా అది అక్కడే వదిలేసి మనం ముందుకెళ్తే మన సైడ్ గెలుపు వస్తుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పినాడు విష్ణుప్రియకి. విష్ణుప్రియకి అర్థమైంది. సో విష్ణుప్రియ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, ఈజ్ జస్ట్ లైకింగ్ టువర్డ్స్ ఎ పర్సన్, అది ప్రేమ అనేసి నేను చెప్పలేదు కూడా. యు ఆర్ హియర్ టు బీ యువర్ సెల్ఫ్, నేను అదే చేస్తున్నా, నేను నాలాగా ఉంటున్నాను, నేను నాలాగే చేస్తున్నాను, నాకు ఏది నచ్చితే అదే చేస్తున్నా అనేసి అంటే. దాని తర్వాత హారిక ఉండి, పృథ్వీ ఏమనుకుంటున్నాడు ఈ విషయం మీద నాకు తెలుసుకోవాలని ఉంది అనేసి అంటే, పృథ్వీ అన్నాడు, నాకు ఆమె వచ్చినప్పుడు నేను ఆమె గుడ్ ఫ్రెండ్స్, ఆమె ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలే డైరెక్ట్గా. సో నాకు అర్థమైంది, బికాజ్ నేను ఒక మనిషినే కాబట్టి తన ఫీలింగ్స్ నాకు అర్థమైంది. నాకు చాలాసార్లు క్లారిటీ ఇచ్చా, నాకు రిలేషన్షిప్ సెట్ అవ్వదు, ఎందుకంటే నేను కెరియర్లో ఫోకస్ ఉంటా అని చెప్పేసి, బట్ షీఈ్ మై గుడ్ ఫ్రెండ్ నౌ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత అఖిలు చిలక్కి చెప్పినట్టు, బంగారు తల్లి వినమ్మా నా మాట అని. కొంతమందికి ఎట్రా అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసో మరి ఏదో తెలీదు, ఎవరి మాట అయినా వినకపోయినా, అసలు నేను ఒకే ఒక ఆదిరెడ్డి మాట వినకుండా బయటకు వచ్చేసిన హౌస్ నుంచి. విష్ణుప్రియ ఇంతమంది మాటలు వినకపోయినా హౌస్లో ఉంది అంటే దెర్ ఆర్ 2 థింగ్స్.
ఒకటి తనకి లక్ ఫేవర్ చేస్తూ ఉంది, ఇంకొకటి తనకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసు, ఇంకొకటి తనకు గట్టి పియర్ ఉంది. ఫోర్త్ పాయింట్లో నేను కన్సిడర్ చేసేది వచ్చి తన జెన్యూన్ బిహేవియర్. తన బిహేవియర్ జెన్యూన్ అవ్వచ్చు, కొంచెం అమాయకత్వం, అయోమయం అవన్నీ ఉన్నాయి. అవన్నీ మేబీ జనాలకి బాగా నచ్చుండొచ్చు. బికాస్ ఆఫ్ హర్ ఇన్నోసెన్స్ పీపుల్ ఆర్ లైకింగ్ హర్ సో మచ్ అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ ఇక్కడ అఖిల్కి కూడా తన మాట వినకుండా ఓకే ఇంకా లాస్ట్ 3 వీక్సే ఉన్నాయి కదా, నేను నా మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తాను, ఒక చిన్న మాట చెప్పుంటే నిజంగా అప్పుడే టాప్ ఫైవ్లో ఉండొచ్చు, ఏందో తెక్కగా చేస్తోంది. సో విష్ణుప్రియ వచ్చి అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను నాకు ఇష్టమైన వాళ్ళని నాకంటే పైన పెట్టడం నా గుణం అనింది. నాకంటే పైన పెట్టడం ఏంటి, అసలు ఆ పాయింటే నచ్చట్లేదు. తను వచ్చింది పృథ్వీ కోసం కాదు, హౌస్కి వచ్చి ఏదో 1 మంత్ ఏర్పడిన ఒక ఫీలింగ్కి వాళ్ళ కోసం టైటిలే సాక్రిఫైస్ చేసేంత లెవెల్, వాళ్ళకి అంత రేంజ్ ఇవ్వడం తప్పు అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ ఎవరు చెప్పినా వినదు కాబట్టి మనం ఏం చేయలేం. సో ఈ పాయింట్లో అయితే విష్ణుప్రియ ఇంకా మారదు. ఈ పిల్ల దండం రా దూత, అసలు ఈ విషయంలో ఈ పిల్ల మారేటట్టే లేదు, మారదు. ఏ మ్యారియో రైట్లా, ఏ అమ్మాయి వీళ్ళు కొట్టుకుంటాను రా, ఏయ్ లే బిడ్డను రాదా బంగారు కొండదా, కొట్లాడుకుంటున్నారు. మా ఇంటికి కొత్త పిల్లిని తెచ్చిన, అది మా చిన్న బిడ్డని వీడిని కొడతానాడు, చిన్నోడు మా వాడు చిన్నోడు. ఓకే, సో అక్కడ ఆ పాయింట్లో నాకు విష్ణుప్రియ అసలు మారదు అని చెప్పేసి అనిపించింది. సో దానికి విష్ణుప్రియ వచ్చి దానికి హారిక వచ్చి అయినో ఎంత ప్రెషరైజింగ్గా ఉంటుంది ఇంతమంది వచ్చి చెప్తుంటే నాకు అర్థమవుతుంది అనేసి అంటే అఖిల్ వచ్చి హారికకు చెప్తున్నాడు, ఇట్స్ వెరీ బ్యాడ్ నువ్వు నన్ను కట్ చేయడం, ఇక్కడ నువ్వు హీరో నేను విలన్ లాగా ఉంటుంది అనేసి అంటే డోంట్ సే హీరో విలన్ అని, అది ఏదో నాకు కావాలని వీళ్ళు బయట అనుకోని లోపల ఏదో ఒక సీన్ క్రియేట్ చేయాలనేది అట్లా చేసినట్టు అనిపించింది. దాని తర్వాత అఖిల్ క్లియర్గా విష్ణుప్రియకి అర్థం చేయించేలాగా చూసినాడు అబ్బా, బట్ అప్పలు అర్థం చేసుకోవాలి. అఖిల్ వచ్చి ట్రోఫీ వచ్చింది అది నీకా పృథ్వీకా అనేసి అంటే దానికి ఈ పిల్ల చెప్తా ఉంది విష్ణుప్రియ, ట్రోఫీ నాకు ఆడియన్స్ ఇస్తున్నారు, అది నా పర్సనాలిటీ చూసి ఆడియన్స్ ఇస్తున్నారు. సో ఆడియన్స్కి ఏం వెళ్తుందో కూడా నాకు తెలీదు, నా 100% నా బిహేవియర్ నచ్చితే ఆడియన్స్కి దే విల్ పుట్ మీ దేర్, నేను నచ్చలేదు అంటే దే విల్ సెండ్ మీ అవుట్, నేను నచ్చడం నచ్చకపోవడం వాళ్ళ ఇష్టం అని చెప్పి. ఈ పాయింట్ నాకు నిజంగా అర్థం కావట్లేదు. అందరు ఏ రకంగా దేంట్లో విష్ణుప్రియ నచ్చుతోంది అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు. జెన్యూన్ అంటే గసొచ్చేసింది. దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ జెన్యూన్. వై విష్ణుప్రియ అని చెప్పే పాయింట్ నాకు ఇంకా అర్థం కావట్లేదు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాంకర్, యాజ్ అ హోస్ట్, యాజ్ అన్ ఎంటర్టైనర్, ఒక బయట షోస్లో ఈవెంట్స్లో నాకు విష్ణుప్రియ చాలా చాలా ఇష్టం. బట్ బిగ్ బాస్ హౌస్లో ఐఎమ్ నాట్ లైకింగ్ హర్ యాజ్ అ కంటెస్టెంట్ బికాస్ ఆ జీల్ లేదు, గెలవాలి అనే ఒక తాపత్రయము. 24 గంటలు బిగ్ బాస్ గురించి ఆలోచించడం అంత ఏమిలే, 24 గంటలు పృథ్వీ గురించి ఆలోచించమంటే ఆలోచిస్తుంది కానీ బిగ్ బాస్ గురించి అయితే ఆలోచించేటట్టు నాకు కనిపించట్లా. అది నా బాధ. ఓకే, దాని తర్వాత అఖిల్ వాళ్ళు వచ్చి ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయాలి గెస్ట్ని అనేసి అంటే ఫస్ట్ అవినాష్, అభిజిత్, అఖిల్ మోనల్ దగ్గినప్పుడు అభిజిత్ మోనల్ కూర్చుంటారు, అది ఇప్పటికీ దానికి ఒక 7 మిలియన్ వ్యూస్ అనుకుంటా ఆ ప్రోమోకి. కూర్చొని ఉంటే మోనల్ దగ్గుతుంటే అఖిల్ ఎక్కడ ఉంటే తీసుకొచ్చి ఇట్లా గ్లాస్ ఇస్తారు ఒకటి, అది ఒక కామెడీ సీన్. అసలు సీజన్ 4 సూపర్ సీజన్ అబ్బా. సో దాన్ని ఇమిడియేట్ చేసి చూపిస్తానున్నాడు. ప్రేరణ వచ్చి దగ్గింది, ప్రేరణకి ఇచ్చేటప్పుడు మళ్ళీ నిఖిల్ లాగా చేస్తూ ఉంటే నిఖిల్ నువ్వేం అఖిల్ని కాపీ కొడతానావా అని చెప్పేసి నిఖిల్ అన్నారు. ఈ సుత్తంతా ఎందుకు మనం రివ్యూలు చెప్పుకుందాం. దాని తర్వాత రోహిణి అవినాష్ ఇద్దరు వచ్చి విష్ణుప్రియ పృథ్వీని ఇమిటేట్ చేస్తున్నారు. గౌతమ్ వచ్చి నేను ఇమిటేట్ చేస్తా అని చెప్పేసి లేచి పృథ్వీని ఇమిటేట్ చేస్తున్నాడు. తేజ హారికకు ప్రపోజ్ చేస్తే ఎట్లా చేస్తామని చెప్పేసి లెటర్ రాయమంటే ఒక లెటర్ రాస్తున్నాడు. పృథ్వీ అండ్ గౌతమ్ ఇద్దరు ఆర్మ్ రెస్లింగ్ చేస్తున్నారు. దాంట్లో పృథ్వీ గెలిచాడు అనమాట. ఆబ్వియస్లీ పృథ్వీ ఈజ్ ఫిజికల్లీ ఫిట్, సో ఖచ్చితంగా గెలుస్తాడు. సో ఇద్దరు కంటెస్టెంట్స్ని ఎంపిక చేసి చెప్పండి అనేసి అంటే నబీల్ అయితే 0% ఇంట్రెస్ట్, ఆయన ఆలోచించట్లే అసలు ఏమైనా చేద్దామనేసి కూడా ఆలోచించట్లేదు ఆయన అని చెప్పేసి. సో ఇక్కడ ఏమైందంటే లాస్ట్లో లైవ్లో నేను అప్పుడే చూస్తానున్నాను, నిఖిల్ వచ్చి ఏదైనా పాట పెట్టండి నేను పర్ఫామ్ చేస్తానని చెప్తాను. బిగ్ బాస్ అయితే పాట పెట్టలేదు. సో నిఖిల్ కూడా ముందుకు వచ్చాడు కాబట్టి నిఖిల్ని వాళ్ళు లెక్కలోకి తీసుకోలే. ప్రేరణ కూడా దేనికి అది దగ్గింది కనీసం వదన చేసింది కాబట్టి ప్రేరణ లెక్కలోకి తీసుకున్నారు. ఆర్మ్ రెస్లింగ్ చేసినారు కాబట్టి పృథ్వీని లెక్కలోకి తీసుకున్నారు. అవినాష్, రోహిణి, తేజ, గౌతమ్ వీళ్ళు ఎట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నబీల్ అయితే గుమ్మని దెట్టలాగా కూర్చోన్నాడు, అసలు దేంట్లో ఇన్వాల్వ్ అవుతానేసి అనలేదు కాబట్టి వాళ్ళు నబీల్ అయితే 0% ఇంట్రెస్ట్, నేను అసలు నబీల్ని కన్సిడర్ చేయను అని చెప్పేస్తున్నారు. నిజంగానే ఈ మధ్య నబీల్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది.
24 గంటలు ఎవరైనా గెలుస్తుంటే వాళ్ళ మీద పడి ఆడద్దామా, ఏమి వీళ్ళు ఇట్లా గెలిచినారు, అసలు వాళ్ళు ఈజీగా గెలవలేదు, కాళ్ళలో రాడుంది కాబట్టి తను గట్టిగా పెట్టింది కాబట్టి బతికిపోయింది, కానీ తన బాడీ వెయిట్ వల్ల ఆ కుండని పెట్టుకునింది, కానీ లేకపోతే ఇట్స్ నాట్ అంత ఇది కాదు రోహిణి గెలవడం అని చెప్పేసి. రోహిణి వచ్చి మెగా చీఫ్ టాస్క్ అంత గట్టి గెలిస్తే దానికి అప్రిసియేషన్ కూడా లేకుండా దాని గురించి మాట్లాడడం. దాని తర్వాత ఈ రోజు కూడా రోహిణి బెల్ గురించి మాట్లాడినారంట, గౌతమ్ చేతిలో ఉండింది బెల్లు అని చెప్పేసి. దాని తర్వాత ప్రతి ఒక్కరి గురించి ఇట్లా నేను రోహిణి నామినేట్ చేసిన దాని గురించి ఈ రోజు పోయి విష్ణుప్రియతో కూర్చొని ఒక 40 నిమిషాలు మాట్లాడుంటాడు, ప్రేరణతో కూర్చొని ఒక 40 నిమిషాలు మాట్లాడుంటాడు. ఈ రోజు కూడా టికెట్ టు ఫినాలే టాస్క్లో నేను చూపిద్దాము, అసలు ఏమీ లేదు, ఫ్యామిలీ వీక్ నుంచి నేను ఏం పర్ఫార్మెన్స్ చూపించలేదు, టికెట్ టు ఫినాలే టాస్క్లో చూపిద్దామంటే దీనికి కూడా వీళ్ళని ఇంప్రెస్ చేయాలంట, అసలు ఎట్లాంటి టాస్క్లు ఇస్తున్నారు చూడు బిగ్ బాస్ అని చెప్పేసి అనేది. తను ఏమైనా చేయలేకపోతే దానికి వేరే వాళ్ళ మీద ఆ బ్లేమ్ వేసేసి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండేది తప్ప నబీల్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఐ థింక్ నబీల్ కూడా ఒకానొక పాయింట్లో 5 వీక్స్ వరకు ఐ థాట్ నబీల్ ఒక విన్నర్ మెటీరియల్, నబీల్ కూడా విన్నర్ అవ్వాలి అని ఒక ఫీలింగ్ ఉండేది. కానీ ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నబీల్ టప్ 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 పడిపోయి నౌ ఐ రియలీ థింక్ నబీల్ టాప్ 5కి కూడా ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. ఫర్ నౌ ఈ రోజు వరకు అయితే, ఈ రోజు కంపేర్ చేసుకుంటే అమ్మలక్కల ముచ్చట్లు ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళతో కూర్చునేది, ప్రేరణతో కూర్చునేది, వీళ్ళన్నారు అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు, పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసులి పీరు చూడు, ఇదిగో పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు అన్నట్టు చేస్తున్నాడు నబీల్. మనకి లేకాదు ఏడుపా అని సేమ్ అట్టే ఉందబ్బా, నిజంగా అంటే ఉంది స్వామి నబీల్ బిహేవియర్. నాకైతే అస్సలు నచ్చట్లేదు నబీల్. ఓకే, దాని తర్వాత వాళ్ళు వచ్చి గౌతమ్ ట్రై చేశాడు 1 బాయ్ 1 గర్ల్ పెడతానని. ఇక్కడ హారిక మాటలు హారికనే కాంట్రాడిక్ట్ చేసుకుంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఎవరికి ఇస్తాము అనేసి అంటే ఒక బాయ్ ఒక గర్ల్ని పెడదాము అని చెప్పేసి హారికనే అంటుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఒక బాయ్ ఒక గర్ల్. దాని తర్వాత గౌతమ్ ట్రై చేస్తాడు, సో గౌతమ్కి ఇద్దాము అనేసి అంటారు. గౌతమ్ని చేస్తే హీ మైట్ సెలెక్ట్ అవినాష్ ఆర్ రోహిణి. అవినాష్ ఆర్ రోహిణిని సెలెక్ట్ చేస్తాడు, గౌతమ్ని సెలెక్ట్ చేసుకుంటే. రోహిణిని సెలెక్ట్ చేస్తే షీల్ సెలెక్ట్ అవినాష్ ఆర్ తేజ అని చెప్పేసి వాళ్ళు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారు మనం ఇస్తే అన్నట్టు కూడా సెలెక్ట్ చేసుకొని లాస్ట్కి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, రోహిణి అండ్ గౌతమ్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో స్పీడ్ అండ్ బ్యాలెన్స్ కోసం వాళ్ళిద్దరిని చూస్ చేసుకుంటారు. అప్పుడు వచ్చి అడుగుతుంది రోహిణి, ఇదంతా లైవ్లో ఉంది, అఖిల్ని అడుగుతుంది ఏది ఉంటుందంటే ఎవరు స్పీడ్గా చేస్తారు, ఎవరు బ్యాలెన్సింగ్గా చేస్తారు చెప్పి డిసైడ్ చేసుకొని మీ ఇద్దరు ఇంకొకరిని డిసైడ్ చేసుకోవాలి అనేసి అంటే బిగ్ బాస్ వచ్చి తెలివిగా ఆలోచించి చేసుకోండి, ఎందుకంటే బ్లాక్ స్టార్ అనేది ఒకటి ఉంది. ఆ బ్లాక్ స్టార్ కానీ ఎవరికైనా ఇచ్చినారంటే వాళ్ళు వచ్చి ఫర్దర్ టికెట్ ఫినాలే రేసుల్లో పాల్గొనలేరు అనమాట. సో వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి, ఐ మీన్ వేరే వాళ్ళు ఎవరైనా గెలిస్తే అది మీకే రావచ్చు, సో తెలివిగా ఆలోచించుకోండి అనేసి అంటే ఫస్ట్ గౌతమ్ వచ్చి నేను విష్ణుప్రియని అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటా అనేసి అంటాడు, బికాస్ విష్ణుప్రియ ఇస్ లో అనేసి. రోహిణి వచ్చి నేను విష్ణుప్రియని తేజాని సెలెక్ట్ చేసుకుంటా, బికాస్ స్పీడ్ అండ్ బ్యాలెన్స్ వాళ్ళిద్దరికి కొంచెం తక్కువ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటారు అనేసి అంటే ఇక్కడ వచ్చి ఎక్కడ కాంట్రాడిక్ట్ చేసింది అనేసి చెప్తా కదా. సో గౌతమ్ వచ్చి నేను విష్ణుప్రియ అవినాష్ అనుకుంటున్నా అంటే ఎందుకు అనేసి అంటే నువ్వు 1 బాయ్ 1 గర్ల్ చూస్ చేసుకున్నావు కదా, సో నేను కూడా 1 బాయ్ 1 గర్ల్ చూస్ చేసుకుంటాము అనేసి అంటే హారిక వచ్చి దెర్ ఇస్ నో బాయ్ ఆర్ గర్ల్ కదా ఇక్కడ అనేసి అంటుంది. సో అక్కడ తన పాయింట్ తనే కాంట్రాడిక్ట్ చేసింది అనేసి అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఒక బాయ్ ఒక గర్ల్ అనేసి సెలెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు ఒక బాయ్ ఒక గర్ల్ అనుకున్నప్పుడు గౌతమ్ కూడా ఒక బాయ్ ఒక గర్ల్ అనేసి చెప్పినప్పుడు దాన్ని అంత ఇది చేయకూడదేమో అనేసి నాకు అనిపిస్తుంది, బికాస్ ఇట్ వాస్ కాంట్రాడిక్టింగ్ హర్ స్టేట్మెంట్. ఓకే, దాని తర్వాత ఫస్ట్ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళకి సెకండ్ ఛాలెంజ్లో పెద్ద ప్రయోజనం లభిస్తుంది అనేసి కూడా చెప్తున్నారు. సో ఆ టాస్క్లో ఏంటంటే ఫస్ట్ వచ్చి స్విమ్మింగ్ పూల్లోంచి మనము అంత అక్షరాలంతా తీసుకొని రావాలి, లిమిట్లెస్ అనేసి, ఎల్కి స్టార్, ఐకి స్టార్, ఎంకి స్టార్ అట్లా స్టార్గా పెట్టి ఇట్లా ఒక రెయిన్బో లాగా దాన్ని పేర్చాలి. యాక్చువల్లీ అది ఒక పజిల్ గేమ్ లాగా పెట్టాలి. సో రోహిణి తిరుగు లేదు టాస్కుల్లో. రోహిణి అంటే టాస్క్లు అంటే రోహిణి అనేసి అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ టాస్క్ ఆడడానికి. ఈ సీజన్లో నాకు నిఖిల్ మేల్లో అండ్ ఫీమేల్స్లో రోహిణి ద బెస్ట్ ఇన్ టాస్క్ అని చెప్పేసి అనిపించింది. అండ్ ఇన్ ఆల్ 8 seasons రోహిణి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఇన్ ప్లేయింగ్ టాస్క్ అనేసి అనిపించింది. నాకు కనిపించిన బెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్స్ టాస్క్ ఆడే దాంట్లో నాకు గుర్తున్నంత వరకు, నాకు ఫస్ట్ 3 seasons అంతగా ఎక్కువ గుర్తులేవు గర్ల్స్లో ఎవరు గట్టిగా ఆడేవాళ్ళు. 4th seasonలో అయితే హారిక యూస్ టు ప్లే, హరియానా వాజ్ అ బెస్ట్, హారిక అండ్ హరియానా వర్ ద బెస్ట్ ప్లేయర్స్ ఫీమేల్స్లో. సిరి వాజ్ అ బెస్ట్ ప్లేయర్, సిరి కూడా చాలా బాగా ఆడేది టాస్క్లు, ఫీమేల్ ఐ మీన్ లైక్ ఆల్ ద టాస్క్స్. హూ ఎల్స్ ప్లేస్ వెల్, season 6లో ఇనాయా చాలా బాగా ఆడేది, ఇనాయా వాజ్ అన్ అమేజింగ్ ప్లేయర్. season 7లో ప్రియాంక, శోభ వీళ్ళిద్దరు టాస్క్ల వైజ్ వాళ్ళిద్దరు చాలా బాగా ఆడేవాళ్ళు. మా సీజన్లో 6th seasonలో వేరే ఎవరైనా ఉన్నారంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ వాళ్ళు ఎక్కువ చూసుండ్రు మీరు, ఇట్స్ ఓకే, ఎందుకులే ఊరికే గుర్తు తెచ్చుకొని బాధపడేది, చెప్దుబ్బల అడిగి చెప్పించుకునేది, అడిగి చెప్తూ కొట్టించుకునేది ఎందుకు. ఓకే
ఇంకా అది మ్యాటర్. ఫైమా కూడా బాగా ఆడేది టాస్క్. ఫైమ్ ఆల్సో యూస్ టు ప్లే రియలీ వెల్. ఏం చెప్తాను ఎంతపోండి. సో గౌతమ్ వచ్చి దీంట్లో కూడా కొంచెం స్ట్రాటజీ యూస్ చేస్తున్నాడు. పక్కన వాళ్ళదంతా దొబ్బేస్తున్నాడు అనమాట. వాళ్ళది వీళ్ళదంతా అక్షరాలు దొబ్బేస్తున్నాడు. ఎందుకంటే తనకి అక్షరాలు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అక్షరం ఉంటుందేమో, కొన్ని దాంట్లో కొన్ని అక్షరాలు మిస్ అవుతాయేమో అని చెప్పేసి అందరు అక్షరాలు లేపేస్తున్నాడు గౌతమ్. దాని తర్వాత ఎవరిది వాళ్ళు తీసుకొని మళ్ళీ ఆడుకుంటా ఉన్నారు. ఆబ్వియస్లీ రోహిణికి తిరుగులేదు, మా ఇంట్లో పెరుగులేదు, రోహిణికి తిరుగులేదు కాబట్టి రోహిణికి తిరుగులేదు. ఫస్ట్ టాస్క్ రోహిణినే గెలిచింది, చాలా బాగా గెలిచింది. తను చాలా కాన్సన్ట్రేటెడ్గా, చాలా జీల్తో, చాలా తప్పనతో, చాలా తాపత్రయంతో, చాలా గట్స్తో, చాలా డిటర్మినేషన్తో ఆడుతుంది రోహిణి గేమ్స్ అయితే. సో ఆబ్వియస్లీ ఐ వాంటెడ్ టు సీ హర్ యాజ్ టాప్ 5 కంటెస్టెంట్స్. యాక్చువల్లీ రోహిణి ఈ టాస్కే కాదు, రోహిణి ఈజ్ అ డిజర్వింగ్ విన్నర్. ఇప్పటిదాకా ఉండే వైల్డ్ కార్డ్స్లో నాకు అనిపించిన డిజర్వింగ్ విన్నర్ అయితే రోహిణి. మీకు అనిపించవచ్చు 24 గంటలు విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ ఉంటుంది, ఎట్లా డిజర్వింగ్ విన్నర్ ఇస్తామని చెప్పేసి. 24 గంటలు రోహిణి విష్ణుప్రియ గురించి మాట్లాడుతుంది. విష్ణుప్రియ ఏం తక్కువ తినిందా? విష్ణుప్రియ గురించి విష్ణుప్రియ కూడా రోహిణి గురించి మాట్లాడుతూనే ఉంటుంది. చిన్న విషయాలకే విష్ణుప్రియ ఆల్సో బిచెస్ అబౌట్ రోహిణి. సో ఇద్దరు ఒకరొకరు బిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక కోల్డ్ వార్ నడుస్తుంది కాబట్టి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకుండా ఉండడం చాలా కష్టం. బిందు మాధవి కూడా అఖిల్ గురించి మాట్లాడింది, అఖిల్ కూడా బిందు మాధవి గురించి మాట్లాడినాడు. సన్నీ వచ్చి షన్ను గురించి మాట్లాడినాడు, షన్ను వచ్చి సన్నీ గురించి మాట్లాడినాడు. సో దిస్ బ్యాక్ బిచింగ్ విల్ ఆల్వేస్ బీ దేర్ అమాంగ్ టాప్ కంటెస్టెంట్స్. సో ఆ బ్యాక్ బిచింగ్ అనే ఒక పాయింట్ కన్సిడర్ చేసి మనము మరీ విన్నింగ్లోంచి తీయకూడదు. సో ఈరోజు ఈ పాయింట్ నేను చెప్తే నబీల్ చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు ఒక కమెంట్ పెట్టింది అనమాట, టెలింగ్ నబీల్ మాత్రం బ్యాక్ బిచ్చింగ్ కాదు, కనీసం ఊరికే ఒకరి గురించి జస్ట్ షేర్ చేసుకుంటే నువ్వు బ్యాక్ బిచ్చింగ్ అని చెప్పేసి అంటావు. రోహిణి బ్యాక్ బిచ్చింగ్ అనేది తీసి పారేచ్చి పెద్దగా కన్సిడర్ చేయకూడదు అనేసి నువ్వు అనుకుంటావా అని చెప్పేసి నన్ను అడిగినారు. సో రోహిణి ఇక్కడ ఓన్లీ బ్యాక్ బిచ్చింగ్ కాదు, షీ ప్లేస్ టాస్క్, పాయింట్స్ చాలా బాగా పెడుతుంది, డిఫెన్స్ చాలా బాగా చేసుకుంటుంది, ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఇస్తుంది, ఫన్ చేస్తుంది, డాన్స్, వీకెండ్స్ ప్రతి ఒక్కటి యాక్టివ్గా ఉంటుంది హౌస్లో. బట్ నబీల్ ఈ మధ్య బ్యాక్ బిచ్చింగ్ తప్ప ఇంకేం కనిపించట్లేదు, టాస్క్లు కనిపించట్లేదు, పాయింట్స్ సరిగ్గా పెట్టట్లేదు. నిన్న నామినేషన్స్ కూడా బొరాన్ ఉంటుంది, స్వాగ్ చూపించు, ఫైర్ లేదు నీ నామినేషన్స్లో అంటే కావాలని తెచ్చిపెట్టుకున్న ఫైర్ తీసుకొచ్చి ఓవర్ స్వాగ్ చూపించేది కొంచెం ఓవర్ అనిపించింది, క్రాస్ ద లిమిట్ అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఒకవేళ దీంతో పాటు ఇవన్నీ ఉండే టాస్క్లు కూడా ఉంటే టాస్క్లతో తెచ్చేసుకోవచ్చు. లైక్ యష్మి కూడా చాలా నెగిటివిటీస్ ఉన్నాయి, బట్ ఒక టాస్క్లో మాత్రం యష్మి తోపు. అసలు యష్మి వెళ్ళిపోతా ఉంటే అంత మిస్సింగ్ ఫీలింగ్ రావడానికి రీజన్ షీ వాజ్ అన్ అమేజింగ్ ప్లేయర్, షీ వాజ్ అన్ అమేజింగ్ గేమర్. సో అట్లా నబీలు వావ్ అనేసి ఒక ఫ్యాక్టర్ తెచ్చుకోలేకపోయినాడు. స్టార్టింగ్లో ఆదిత్య ఓం వీళ్ళందరూ ఉండేటప్పుడు ఆ ఇమిటేషన్ కానీ, ఆ ఫన్ కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ అవన్నీ బాగుండేది నబిల్లో. రీసెంట్ టైమ్స్లో దెర్ ఇస్ నథింగ్ ఇన్ నబిల్ ఎక్సెప్ట్ దిస్ బ్యాక్ బిచింగ్. సో వెన్ రోహిణి హ్యాస్ మెనీ అదర్ పాజిటివ్ టాప్ క్వాలిటీస్, ఈ బ్యాక్ బిచింగ్ అనేది లైట్ కన్సిడర్ చేయకూడదు, నెగ్లిజిబుల్. బట్ వెన్ యూ హ్యావ్ ఓన్లీ బ్యాక్ బిచింగ్ దెన్ దట్ ఈస్ కన్సిడరబుల్. ఆ ఓన్లీ బ్యాక్ బిచింగ్ వల్లే హరితేజ కూడా బయటకు వెళ్ళిపోయింది గేమ్స్ లేకుండా. సో అది అనమాట పాయింట్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోహిణి అండ్ నబిల్. సో మనది చాలా మేల్ డామినెంట్ సొసైటీ. ఈవెన్ ఇఫ్ ద ఫీమేల్ కంటెస్టెంట్ హ్యాస్ మల్టిపుల్ క్వాలిటీస్, గెలవడానికి మల్టిపుల్ క్వాలిటీస్ ఉంటే కూడా షీ విల్ నాట్ బి ఎ విన్నర్. యూ విల్ నాట్ థింక్ ఆఫ్ హర్ యాజ్ అ విన్నర్. అది మన మేల్ డామినెంట్ సొసైటీ. పీపుల్ ఆర్ మిసోగైనిస్ మన సొసైటీలో. సో దానికి మనం ఏమీ చేయలేము. అందుకే చాలామంది ఫీమేల్ విన్నర్స్ వెరీ డిజర్వింగ్ ఉన్నా కూడా అవ్వలేకపోయారు. లైక్ గీతా మాధురి, శ్రీముఖి, దే బోత్ ఆర్ రియల్లీ డిజర్వింగ్. ఐ ఫెల్ట్ ప్రియాంక జైన్ వాజ్ మోర్ డిజర్వింగ్ దెన్ పల్లవి ప్రశాంత్. అండ్ హూ ఎల్స్? సీజన్ 5లో లేదు, సీజన్ 6లో లేదు. ఓకే అది. సో అట్లా ఫీమేల్ కంటెస్టెంట్స్ విన్నింగ్ క్వాలిటీస్ ఉంటే కూడా అవ్వలేకపోయినారు బికాస్ ఆఫ్ యూ మిసోగైనిస్. ఓకే ఇంకేంది, ఫస్ట్ ఛాలెంజ్లో రోహిణి గెలిచింది. సెకండ్ ఛాలెంజ్లో పెద్ద ప్రయోజనం లభిస్తుంది అనేసి అన్నారు, రోహిణి గెలిచింది కాబట్టి. సో ఫస్ట్ రోహిణి పెట్టింది, సెకండ్ గౌతమ్ పెట్టినాడు, థర్డ్ విష్ణుప్రియ, తేజ ఉన్నారు. ఇద్దరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇట్లా పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, రివర్స్లో పెట్టు, ఇట్లా పెట్టు, బ్లూ పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అనేసి వాళ్ళిద్దరు నేర్పిస్తూ ఉంటే కూడా సరిగ్గా చేయలేకపోయినాడు తేజ. విష్ణుప్రియ థర్డ్ పెట్టేసి వచ్చేసింది. విష్ణుప్రియ పెట్టిన చాలా సేపటికి కూడా తేజ పెట్టలేదు. సో అక్కడ తేజ వెళ్ళిపోయినాడు. తేజ ఇస్ ఫోర్త్ అండ్ విష్ణుప్రియ ఇస్ థర్డ్. సో సెకండ్ రౌండ్కి వచ్చిన తర్వాత వచ్చేక ముందు తేజ వచ్చి చెప్తా ఉన్నాడు, సెకండ్ నేను పెడతానేమో అనుకున్నానన్నా అనేసి. అంటే అవినాష్ ఉండి పోనీలో నువ్వు ట్రై చేస్తున్నావు కదా అంటే, అన్ని ట్రయల్స్తోనే ఆగిపోతుంది కదా, అదే నా బాధ అన్నాడు. దేనికైనా సపోర్ట్ ఉండాలన్నా అనేసి అన్నాడు. ఏం సపోర్ట్ అంటే చెప్పించాలి, అందరూ ఇట్లా సపోర్ట్ చేయాలి, ఆ సపోర్ట్ ఉండాలి అనేసి అన్నాడు. ఇదంతా ఊరికే మాటలు. గెలిచిన వాడి కథలో చప్పట్లు ఉంటాయి, ఓడిపోయిన వాడి కథలో ఎప్పుడు కారణాలు ఉంటాయి.
సో నిజంగానే అట్లాంటి కారణాలు అనేసి అనిపిస్తుంది అనమాట ఈ తేజ వీళ్ళంతా మాట్లాడేది కూడా. నేను కూడా పబ్జీ ఆడేటప్పుడు ఎప్పుడైనా పబ్జీ ఆడేటప్పుడు సడన్గా చచ్చిపోతే సడన్గా స్కోప్ ఓపెన్ అవ్వలేదు, అబ్బా బుల్లెట్లు అయిపోయి రీలోడ్ అవుతుంది, అబ్బా నెట్ పోయింది, అబ్బా కాల్ వచ్చింది, ఇట్లే అనమాట రీజన్లు చెప్పుకోవాలి. మా ఫ్రెండ్స్ మా స్క్వాడ్లో ఎవరైనా ఓకే 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 అనేది ఎందుకంటే మాకు రీజన్లు తెలుసుకుందా. సడన్గా చచ్చిపోతే అదే బా స్కోప్ ఓపెన్ అయిపోయింది, అబ్బా ఏ గేమ్లో రీకాయిల్ ఎక్కువ, ఇట్లే ఏదో ఒక రీజన్ అంటే చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అసలు ఇన్ని రోజులు ఎంతో పబ్జీ ఆడే. రియలీ వాంటెడ్ టు ప్లే పబ్జీ టుడే. ఐ విల్ ఆస్క్ మై ఫ్రెండ్స్ టుడే టు ప్లే. ఇప్పుడు కాదు, ఆఫ్టర్ December 11th. ఓకే, దాని తర్వాత ఫస్ట్ దానిలో గెలిచింది కాబట్టి రోహిణికి అడ్వాంటేజ్ ఎక్కువ. సో సెకండ్ టాస్క్లో బ్యాలెన్సింగ్ టాస్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఫస్టే 8 బాక్స్ ఎత్తుకోబో అనేసి అన్నాడు రోహిణితో. సో లాస్ట్కి 2 తెచ్చుకుంటే చాలు రోహిణి. గౌతమ్తో 6 తెచ్చుకోమన్నాడు, విష్ణుప్రియతో 4, తేజతో 2 తెచ్చుకోమని చెప్పినారు అనమాట. సో వాళ్ళందరూ ఏదో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. రోహిణికి ఈ గేమ్లో కొంచెం లక్ కూడా ఫేవర్ చేసింది అండ్ కొంచెం బ్రెయిన్ కూడా ఫేవర్ చేసింది అని చెప్పేసి అనొచ్చు. దేని ఎక్కడ బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి అనుకునింది. దాంతోపాటు బాక్సులు తెచ్చేది కూడా కొంచెం బ్యాలెన్సింగ్ టాస్క్ లాగా కొంచెం లక్ కూడా ఫేవర్ చేసింది అని చెప్పేసి అనుకోవాలన్నమాట. సో మధ్యలో వచ్చి హారిక అండ్ అఖిల్ వీళ్ళిద్దరికి చెప్తున్నారు ఒక 2 ఎవరికైనా ఇవ్వచ్చు మీరు అనేసి. అంటే వాళ్ళు వచ్చి ఏమన్నారు, విష్ణు ఆల్రెడీ 4 తెచ్చుకుంది కదా, తేజ మరీ 2 తెచ్చుకున్నాడు కదా, సో తేజకి ఇంకొక 2 ఇద్దాం మనము, సో విష్ణు అండ్ తేజ ఇద్దరు ఈక్వల్గా ఉంటారు అనే ఒక పాయింట్తో ఒకవేళ రోహిణికి మనం కానీ 2 ఇచ్చేస్తున్నామంటే ఇంకా ఛాన్సే లేదు, ఇంకా డైరెక్ట్ విన్నరే రోహిణికి, సో తేజకి ఇద్దామని చెప్పేసి తేజకి ఇచ్చినారనమాట. ఇక్కడ కూడా తేజకి అడ్వాంటేజ్ ఇచ్చినారు. సో సమ్వేర్ వీళ్ళకి స్టార్టింగ్ విష్ణుప్రియ మాట్లాడి ఎంతమంది చెప్పినా కూడా తను మార్చుకొని ఒక పద్ధతి ఏదైతే ఉందో అది నచ్చలేదేమో మేబీ హారిక అండ్ అఖిల్కి అని చెప్పేసి నాకు అనిపించింది. దానివల్ల విష్ణుప్రియకి ఫేవరబుల్గా లేరేమో అన్నట్టు అనిపించింది అనమాట. సో లాస్ట్లో ఏంటంటే గౌతమ్ది రోహిణిది ఇద్దరిది మిడిల్లో ఉంది. గౌతమ్ కొట్టు అనేసి అంటా ఉంటే కొట్టకుండా అఖిల్ ఒకసారి చూడు అని చెప్పేసి అని అఖిల్ని చూడమని చెప్తా ఉంటే రోహిణి చూస్తూ ఉండింది. ఇంకా గౌతమ్ చేతిలో గంట ఉంటే ఆ గంట లాక్కొని కొట్టేసింది. గంట లాక్కొని కొట్టలే, గౌతమ్ చేతిలోంచి ఇట్లా కొట్టేసింది అనమాట, గంట టింగ్ 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 అనేసి. దాని తర్వాత విష్ణుప్రియ తేజ ఇద్దరు బ్యాలెన్స్ కష్టమైపోతుంది, నువ్వు ఈ సూట్ ఇది తీసుకో, ఇది నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అనేసి మాట్లాడుకునే టైంలో బజర్ వచ్చేసింది. సో వాళ్ళిద్దరూ పెట్టలేదు. ఇక్కడ కూడా ఫస్ట్ బెల్ కొట్టింది రోహిణి కాబట్టి రోహిణియే గెలిచేసింది అనమాట. సో కంటెంట్ ఎవరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలి, సో ఈ బ్లాక్ స్టార్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఈ కంటెండర్షిప్ టికెట్ టు ఫినాలే టాస్క్లో పార్టిసిపేట్ చేయలేరు. సో దాన్ని ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉన్నారు. కంటెండర్షిప్ వచ్చి రోహిణికి ఇచ్చినారు ఆబ్వియస్లీ బికాస్ షీ వన్. సో బ్లాక్ స్టార్ ఎవరికి ఇవ్వాలి అనేసి అని అఖిల్ హారిక ఇద్దరు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. హారిక చెప్తా ఉన్నది అనమాట, ఈ 2 గేమ్స్లో చూస్తావా నువ్వు ఎఫర్ట్స్ ఇన్ని రోజులది చూస్తారా అని చెప్పేసి. ఇక్కడే వీళ్ళు తప్పుగా ఆలోచించినారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బికాస్ యాజ్ ఐ ఆల్రెడీ సెట్ బిగ్ బాస్ అనే ఒక గేమ్ ఇస్ మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అనమాట. ఒక సెట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉండే వాళ్ళకి ఒక్కొక్క ఫ్యాన్ ఇది నచ్చుతారు, ఒక్కొక్క సెట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూస్కి ఒక్కొక్కరు కంటెండర్ ఫ్యాన్ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూస్తారు. సో ఇక్కడ హారిక అండ్ అఖిల్ వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్ మాత్రమే చూస్తావా, లేకపోతే ఈ రోజు పెట్టిన ఎఫర్ట్స్ మాత్రమే చూస్తావా, ఎందుకంటే మొన్న శాండ్ గేమ్ కూడా తేజ చాలా బాగా ఆడాడు అని చెప్పేసి హారిక చెప్తా ఉన్నది. అఖిల్ వచ్చి ఇది బ్లాక్ కార్డు, ఇదే ఫినాలే, విష్ణుప్రియ వచ్చి మళ్ళీ నాకు యూనివర్స్ సపోర్ట్ చేయట్లేదు, నాది ఇదేనేమో అనుకుంటుంది అనేసి అంటే హారిక ఉండి తేజ నీడ్స్ ఇట్ మోర్ ఏమో అనేసి అనిపిస్తూ ఉంది అని చెప్పేసి అనింది. అఖిల్ వచ్చి యా బికాజ్ తేజ ఎప్పుడు తనకంటే ముందు వేరే వాళ్ళని పెట్టుకోడు, తనకి తానే ముందనేసి అనుకుంటాడు. అదొకటే కాకుండా కంపేర్ చేస్తే విష్ణుప్రియ కూడా యాక్చువల్లీ ఏదో బజర్ వచ్చిందబ్బా, అందరు లైన్ వెనకాల పొండి అనేసి అంటే అందరు లైన్ వెనకాల వెళ్ళిపోయినారు, విష్ణుప్రియ మాత్రం ముందరే నిలబడుకోండిందంట. సో బిగ్ బాస్ నుంచి మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది విష్ణుప్రియ వెనకాలకి వెళ్ళండి లైన్ అని చెప్పేసి. సో దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని సో అందరిని వెళ్ళిపోమంటే అందరు వెళ్ళిపోయారు, విష్ణుప్రియ మాత్రం ఫాలో అవ్వట్లేదు, షీ వాస్ బీయింగ్ ఫ్రెండ్. సో కంటెండర్ రోహిణికి ఇస్తాము అని చెప్పేసి అనుకున్నారు అండ్ బ్లాక్ స్టార్ వచ్చి విష్ణుప్రియకి ఇవ్వాలి అనేసి అనుకున్నారు. ఈ డెసిషన్ నాకైతే నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి 2 రకాలుగా ఆలోచించవచ్చు. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు అప్పటికప్పుడు గేమ్స్ మాత్రమే చూడడానికి మాత్రమే హౌస్లోకి వచ్చారు. ఎందుకంటే అప్పటి నుంచి జరిగిన గేమ్స్ అన్నిట్లో ఎఫర్ట్స్ ఉన్నాయి, అది ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళకి ఓట్ చేయడంలో దీంట్లో అన్నీ చూస్తున్నారు. అండ్ ఆల్రెడీ తేజకి ఒక అడ్వాంటేజ్ ఇచ్చేసారు, ఆల్రెడీ వాళ్ళు 2 సూట్ కేసులు తేజకి ఇచ్చేసారు కాబట్టి దీన్ని గేమ్స్ పరంగా కన్సిడర్ చేసి ఇచ్చుంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించింది అనమాట. గేమ్స్ పరంగా చూసుకుంటే విష్ణుప్రియ వాజ్ 3rd అండ్ తేజ వాజ్ లాస్ట్. ఇప్పటివరకు జరిగిన గేమ్స్ ఎఫర్ట్స్ చూడాలి అనేసి అనుకుంటే ఇది తేజ ఎఫర్ట్స్ నిజంగానే ఎక్కువ ఉంది విష్ణుప్రియ కన్నా, ఐ యాక్సెప్ట్ దట్. కానీ
టికెట్ టు ఫినాలే టాస్క్ అనేసి తెలిసినప్పుడు టికెట్ టు ఫినాలే టాస్క్లో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఖచ్చితంగా మనం టికెట్ టు ఫినాలే ఫైనలిస్ట్ అవ్వాలి, మనం కంటెండర్ అవ్వాలి, మనం ఫైనలిస్ట్ అవ్వాలి అని ఆ గట్స్, ఆ జీలు, ఆ ఎంతూజియాజం అవన్నీ తేజాలో చాలా మిస్సింగ్ అనిపించింది. సో టికెట్ టు నార్మల్గానే గట్టిగా ఆడేవాడు, టికెట్ టు ఫినాలే రేస్ అంటే ఇంకొంచెం గట్టిగా ఆడుంటే గెలుచుంటాడు. అది వదిలేసి విష్ణుప్రియ మామూలుగానే సరిగ్గా ఆడదు, అట్లే ఆడింది. ఇది కూడా తను ఆల్రెడీ చెప్పింది ఐ వాంట్ ప్రాక్టీస్ ఫర్ ఎనీ గేమ్ అని చెప్పేసి. అట్లాంటి పిల్లతో కూడా ఓడిపోయినాడు కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి మేబీ విష్ణుప్రియ ఇస్ బెటర్ ఏమో, తనకి మనం ఇవ్వకుండా తనకి ఇంకొక ఛాన్స్ ఉంటే బాగుండేదేమో, మేబీ తను ప్రూవ్ చేసుకుంటుందేమో అనేసి చెప్పి తేజాకి ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించింది. బికాస్ దే ఆల్రెడీ నో దట్ తేజ ఈజ్ ఆల్సో గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్. సో నాకు అట్లా అనిపించింది అనమాట. ఎక్కడో కొంచెం ఆలోచనలో ముందు నుంచి కన్సిడర్ ఎందుకు చేసుకున్నారు, బికాస్ వాళ్ళని పంపించింది ఈ టాస్క్ బేస్డ్ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేసి. ముందు నుంచి ఫస్ట్ నుంచి తీసుకొని రావాలి, ఫస్ట్ వీక్ నుంచి ఎవరెవరు ఎంతెంత ఎఫర్ట్స్ పెడతారు తీసుకొని రావాలి, ఫస్ట్ వీక్ నుంచి ఎవరెవరు ఎంతెంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారో దాన్ని తీసుకొని రావాలి అనేసి అనుకుంటే, అప్పుడు ఫస్ట్ రోహిణి గౌతమ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఈ టాస్క్ వరకు మాత్రం కాకుండా ఇప్పుడు చూపించిన ఎంతూజియాజం వరకు మాత్రమే కాకుండా ఫస్ట్ నుంచి చూపించిన ఎంతూజియాజం అప్పటి నుంచి తీసుకొని రావాలి. అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, నిఖిల్నో, ప్రేరణనో, రోహిణినో, అవినాష్నో, తేజనో, ఫస్ట్ వాళ్ళు వచ్చిన డే నుంచి ఎవరెవరైతే ఎఫర్ట్స్ పెట్టుకున్నారో అప్పటి నుంచి కన్సిడర్ చేసుకోవాలంటే ఫస్ట్ కంటెండర్స్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి కన్సిడర్ చేసుకోవాలి. ఈ బ్లాక్ స్టార్కి మాత్రం ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ కన్సిడర్ చేసుకోవడం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించింది. అఫ్ కోర్స్ నేను కూడా వాళ్ళ ఒపీనియన్తో I will stand with their opinion because I also feel Vishnupriya is not deserving to be a top 10 contestant only. Top 10 contestant deserving కాదు అనుకున్నప్పుడు top 5 కూడా deserving కాదు అనేసి నేను అనుకుంటాను. బట్ వాళ్ళని ఈ టాస్క్ బేస్డ్ మీద మాత్రమే జడ్జ్మెంట్ చేయమన్నారు కాబట్టి ఈ టాస్క్ బేస్ మీద జడ్జ్మెంట్ చేస్తుంటే బాగుండేది, పాత కథలంతా ఎత్తకుండా అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత బ్లాక్ స్టార్ వచ్చి వీళ్ళు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేరు అని చెప్పేసి నేను విష్ణుప్రియకి ఇస్తానని వెంటనే తన ఫేస్ సాడ్ అయిపోయింది అనమాట. చాలా ఏడుపు మూతి పెట్టేసింది. నాకు కూడా భలే బాధ అనిపించింది. అఖిల్ వచ్చి ఎందుకు తెలుసుకోవచ్చా అనేసి అంటే నేను చూసిన గేమ్స్లో కొంచెం తక్కువ అనిపించింది అనేసి చెప్పినాడు. దానికి విష్ణుప్రియ వచ్చి ఏడుస్తూ ఉంది, మీరు బ్లాక్ బ్యాచ్ పొందిన కారణంగా టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకోవాలి అని చెప్పేసి. బట్ ఫర్ ష్యూర్ లాస్ట్లో విష్ణుప్రియకి ఇంకొక ఛాన్స్ వస్తుంది. ఈ బ్లాక్ స్టార్ తొలగిపోయి ఆ బ్లాక్ స్టార్ని వైట్ స్టార్ చేసుకునే ఛాన్స్ ఖచ్చితంగా ఒక టాస్క్. దుర్గా దుర్గా వీళ్ళేం కొట్లాడుకునేస్తున్నారు. ఆ బిడ్డని లోపల తీసుకెళ్ళు, చిన్నోడిని లేదా ఆ పెద్దదాన్ని తీసుకెళ్ళిపో, పాపం అది గీకేసుకుంటారేమో. 2 పిల్లిలు, ఇప్పుడు ఒక పిల్లి చిన్న పిల్లి బిడ్డకి, అయ్యో చిన్న పిల్లికి బిడ్డకి ఇంకో పెద్ద పిల్లిని తెచ్చాను నేను తోడుగా. ఒకటి ర్యాక్ డాల్, ఒకటి పెద్దదాన్ని లోపల తీసుకెళ్ళిపో. కొట్టేసుకుంటున్నారు, కొరికేసుకుంటున్నారు. ఓకే సర్లే, ఆ 2 పిల్లిలు కలవాలంటే ఎన్ని రోజులు పడతాయి కొంచెం చెప్పండి, కొంచెం ఫ్రెండ్స్ అవ్వాలంటే. నా గుండె జిల్లనింది. అమ్మో ఓకే ఓకే అఖిల్ వచ్చి ఈ థింగ్ని స్ట్రాంగ్గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్తావు అనేసి అనుకుంటున్నాను అని చెప్పేసి యాక్చువల్లీ ఇచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ముందుకు వెళ్తావు అనేసి చెప్పకుండా నేను నీకు ఇవ్వట్లేదు, నేను తేజాకి ఇస్తున్నాను, బట్ నీకే ఇద్దామనేసి అనుకున్నాము, బట్ వీ వాంటెడ్ టు సీ దట్ ఫైర్ ఇన్ యూ విష్ణు. సో నువ్వు ఈ బ్లాక్ స్టార్ని నీకు ఇవ్వకపోయిన దానికైనా ప్లీజ్ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్స్ అండ్ ఈ టికెట్ టు ఫినాలే స్ట్రాంగ్గా ఆడు అనేసి ఒక మాట చెప్పుంటే బాగుండేదేమో అనేసి అనిపించింది. ఓకే సో దాని తర్వాత ఐ విష్ ఇది ఇచ్చినందుకైనా నీలో ఫైర్ వస్తుంది అనేసి అనుకుంటున్నా అని చెప్పేసి అఖిల్ చెప్పినాడు. దాని తర్వాత హారిక వచ్చి టికెట్ టు ఫినాలే వచ్చిన వాళ్ళంతా గెలవలేదు, జస్ట్ ఫైనలిస్ట్ అయినారు అంతే అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత పృథ్వీ వచ్చి లాస్ట్లో విష్ణుప్రియ ఏడుస్తున్నాడు, తను కన్సోల్ చేస్తున్నాడు అనమాట. రాంగ్గా స్టార్ ఇచ్చారని ఏడుస్తున్నావా అనేసి అంటే విష్ణుప్రియ వచ్చి ఎఫర్ట్స్ ఆయనవి కనపడి నాది కనపడలేదంట, సో ఇచ్చారంట. ఇక్కడ అడ్వాంటేజ్ కూడా ఇచ్చారు అండ్ ఆయన ఫినిష్ చేయలేదు కదా, సో ఆయనకి ఎందుకు ఇచ్చారనే ఫీలింగ్ వచ్చింది నాకు అని చెప్పేసి అనింది. దాని తర్వాత నేను నవ్వుతున్నా కాబట్టి నేను ఏది సీరియస్గా తీసుకోను అనేది వాళ్ళ ఫీలింగ్, బట్ ఇట్ డస్ అఫెక్ట్ మీ అనేసి అనింది. బట్ విష్ణుప్రియ ఇక్కడ తన ఫీలింగ్స్ అన్ని లోపల దాచుకుంటే ఎవరికి అర్థం కావు. ఇఫ్ తను ఒక విషయానికి బ్యాడ్గా ఫీల్ అవుతుంది, లేదా కోపంగా ఫీల్ అవుతుంది, లేదా ఫర్ సమ్ XYZ రీజన్ తను ఈ విషయానికి ఇట్లా ఫీల్ అవుతుంది అనేసి అంటే ఎవరి మనసులో ఏదుందో వాళ్ళు బయట చెప్తేనే జనాలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళకి దివ్య దృష్టి లేదు, వీళ్ళు మనసులో దూరి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అని ఆలోచించడానికి. సో అట్లా ఆ పాయింట్ ప్రకారం నాకేమనిపించిందంటే తప్పుగా ఆలోచిస్తున్న లైక్ తన ఫీలింగ్స్ని బయట పట్టుకోకపోవడమే తప్పేమో అని చెప్పేసి అనిపించింది. అండ్ ఆల్సో తన దగ్గర ఉండేది ఇదే ప్రాబ్లం. ఇప్పుడు తనకి టికెట్ టు ఫినాలే నుంచి
పార్టిసిపేట్ చేయకూడదు అని ఇలాంటి ఒక బ్యాడ్జ్ ఇచ్చినారు. దానికి గట్టిగా ఫైట్ చేసి నన్ను ఎందుకు ఇవ్వలేదు మీరు అని చెప్పేసి ఫైట్ చేసి ఆ జీల్ కనిపించట్లేదు. ఆ జీల్ ఇన్ని వారాలు కనిపించకపోవడమే తనలో మైనస్. సో ఇక్కడ కూడా టికెట్ టు ఫినాలేలోంచి తీసేస్తే కూడా గొడవ వేసి కానీ ఏదైనా చేసి కానీ మీరు ఎందుకు తీసేస్తారు, నేను బాగా ఆడాను, గివ్ మీ ప్రాపర్ రీజన్స్, మీరు ఈ టాస్క్ ఆడడానికి ఈ టాస్క్ జడ్జ్ చేయడానికి వచ్చారా లేకపోతే నా బిగ్ బాస్ జర్నీ మొత్తం జడ్జ్ చేయడానికి వచ్చారని చెప్పేసి గట్టిగా మాట్లాడాలి. ఆ గట్టిగా మాట్లాడలేదు, ఆ జీల్ లేదు, ఎవరేది ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అనేలాగా ఉంది కాబట్టే దట్స్ నాట్ రైట్ అనేసి అనిపిస్తుంది. బయట కూడా వెన్ యూ డిజర్వ్ సంథింగ్ బిగ్ డోంట్ సెటిల్ ఫర్ లెస్. సో విష్ణుప్రియ సెటిలింగ్ ఫర్ లెస్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అన్ని విషయాల్లో షీ సెటిలింగ్ ఫర్ లెస్ అని చెప్పేసి అనిపిస్తుంది. అది దాని తర్వాత రోహిణి వచ్చి చెప్తా ఉన్నది లోపల నేను కంటెండర్ అయ్యాను కదా, బెల్ కొట్టిన దాని గురించి నబిల్ వాళ్ళు దానికి కూడా కంప్లైంట్స్, ఎందుకంటే గౌతమ్ చేతిలో ఉండిందంట బెల్ అని చెప్పేసి. నబిల్ బయట కూడా చెప్తున్నాడు కనీసం ఈ వారమైనా టికెట్ ఫినాలే ఆడదాం అనుకున్నాను, ఇక్కడ కూడా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అంటే ఎట్లా అని చెప్పేసి. సో అదే చెప్తాను, చేయకపోగా కారణాలు ఎత్తుక్కునే టైప్ అనమాట నబిల్. అట్లా అనిపిస్తుంది, ప్రతిదానికి కారణాలు అయిపోయినాయి. సో ఐ రియలీ వాంట్ హిమ్ టు పిక్ హిస్ హార్సెస్ అప్ అండ్ ప్లే. దాని తర్వాత నిఖిల్ వచ్చి విష్ణుప్రియతో చెప్తున్నాడు దిస్ ఈజ్ వెరీ యువర్ పర్సనాలిటీ స్టాండ్స్, నువ్వేంటో తెలుస్తుంది, అక్కడ వాళ్ళకి గట్టిగా ఇచ్చే స్టాండ్ లైక్ విష్ణుప్రియ భీమినేని అని చెప్పేసి అన్నాడు. అది ఈరోజు ఎపిసోడ్, అంతే ఈరోజు ఎపిసోడ్ మ్యాటర్. సో ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ విష్ణు. కొంచెం అన్యాయమేమో అనేసి అనిపించింది, బికాస్ ఈ టాస్క్ వరకు తను టికెట్ ఫినాలే గట్టిగా ఆడాలి అని చెప్పేసి ఇన్ని రోజులు ఆడలేదు, బట్ ఈ టాస్క్ కన్నా గట్టిగా ఆడదామని చెప్పేసి గట్టిగా ఆడే ఎఫర్ట్స్ చూపించిన దానికన్నా కొంచెం కన్సిడర్ చేసుకొని ఉండాల్సింది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే తేజాకి మళ్ళీ టికెట్ ఫినాలేలోంచి తీసేస్తున్నారు అనుకో, ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇవ్వండి అడుక్కొనైనా సరే మళ్ళీ ఏదో ఒక ఛాన్స్ తెచ్చుకుంటాడు. సో ఐ వాంటెడ్ ఇట్, నా ఒపీనియన్ అయితే అది. బట్ దీనిలో కొంతమందిది ఒపీనియన్ డిఫర్స్, బికాజ్ ఐ పర్సనలీ ఫీల్ షీ ఈజ్ నాట్ డిజర్వింగ్ టు బీ అ టాప్ 10 కంటెస్టెంట్ ఓన్లీ, అండ్ టాప్ 5కి కూడా పోతుంది అంటే ఐ డోంట్ థింక్ షీఈస్ డిజర్వింగ్. ఒకవేళ తనకి ఇచ్చుంటే కూడా బ్లాక్ స్టార్ తనకి ఇవ్వకపోయింటే కూడా రేపు ఎల్లుండి అంత తన గేమ్స్ అంత గట్టిగా ఆడుతుందని చెప్పేసి నాకైతే కూడా నమ్మకం లేదు. సో దీంట్లో నేను కూడా అటు ఇటుగానే ఉన్నాను అనమాట. విష్ణుప్రియకి ఇచ్చుంటే బాగుండేదా, ఇవ్వకపోతే బాగుండేదా, ఇంకా డిజర్వింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారా లేదా అని చెప్పేసి నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ పార్టే. సో వాళ్ళ ఒపీనియన్ ప్రకారం తేజకి ఇవ్వాలి అనుకున్నారు, ఇచ్చారు. సో మీకేమనిపించింది? నాకైతే విష్ణుప్రియ చూసి బాధ అనిపించింది, బట్ ఓకే బాగా ఆలోచించి డెసిషన్ తీసుకున్నారేమో అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చింది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియో దొరకాల్సి ముందుకు దిస్ మీ తెలిసి ఇంకో ఫర్ ద బెస్ట్. ఐ లవ్ యూ గైస్, బై.